హైదరాబాద్ లోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను సర్కార్ నిర్మిస్తోంది. మొత్తం 15 నియోజకవర్గాలలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. కాగా ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు ప్లాట్లను కేటాయిస్తారు. అందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనిపై మంత్రి పొంగులేటి హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. తొలి విడతలో ప్రయోగాత్మకంగా 807.40 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ వేణుగోపాల్ అందిస్తారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక తొలి విడతలో 807 కోట్లతో చేపడుతున్నటువంటి నిర్మాణాలకు సంబంధించి 60,720 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 40,900 మందిని అర్హులుగా గుర్తించారు. ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హుల సమక్షంలో లక్కీ డ్రా ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. ఇక ఎంపిక కాని వారికి 10,000 ఈఎండీని తిరిగి చెల్లిస్తామని చెప్పేసి రెవెన్యూ శాఖ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇక హైదరాబాద్ లోని పేదల కోసం ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను సర్కార్ నిర్మిస్తోంది. మొత్తం 15 నియోజకవర్గాల్లో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయింది. ఇక ఈ నెల 28 నుంచి 31 వరకు అర్హులైన దరఖాస్తుదారుల సమక్షంలోనే లక్కీ డ్రా ద్వారా లబ్దిదారులకు ప్లాట్లను కేటాయిస్తారు. అందుకు ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇక ఇప్పటికే దీనిపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హౌసింగ్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఇక తొలి విడతలో ప్రయోగాత్మకంగా 807 కోట్ల అంచనా వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మిస్తున్నారు. ఇక క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ కోసం 60,700 దరఖాస్తులు రాగా వాటిని పరిశీలించారు. 40,900 మందిని అర్హులుగా తెలిచారు. ఇక 19,820 మందిని అనర్హులుగా గుర్తించారు. ఇక అనర్హత గల కారణాలను దరఖాస్తుల వారీగా వెబ్సైట్ లో అందుబాటులో పెట్టారు. ఈ నెల 28న పౌకూరు, పాటిగడ్డ, కుల్సుంపూర, జైల్పల్లి, 29న జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే కాలనీ, నంది పుసల్గూడ, బోయిన్పల్లి, బండ్లగూడ, ఇక 30వ తేదీన అంబర్పేటలోని సిటీ పోలీస్ లైన్, గడ్డి అన్నారం, ఆర్ఎండ్బి క్వార్టర్స్, గాజుల రామారం, పోచారం, ఇక 31న రాయదుర్గం, మైలదేవరపల్లి, రెడ్ హిల్స్, కేపీహెచ్పీ కాలనీలో ఈ లక్కీ డ్రా నిర్వహిస్తున్నారు. ఇక తిరస్కరించినటువంటి దరఖాస్తుదారులకు 10,000 ఈఎండి మొత్తాన్ని వెంటనే వారి ఖాతాలో జమ చేస్తామని చెప్పి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పడం జరిగింది. ఇక హైదరాబాద్ క్యూర్ పరిధిలో కొత్తగా మరో 4 నియోజకవర్గాల్లోనూ ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి స్థలాల ఎంపిక చేశామన్నారు. ఒక్కొక్క నియోజకవర్గంలో 480 చొప్పున మొత్తం 1,920 ఇళ్లను నిర్మించినట్లు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ఇక గోషామహల్ నియోజకవర్గం, నాంపల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల్లో, హైత్ నగర్ లోని అమంగల్, అలాగే ముషీరాబాద్ నియోజకవర్గంలోని జమిస్తాంపూర్, చాంద్రంగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలో ఇందిరమ్మ టవర్స్ నిర్మించేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కూడా చెప్పారు. ఇక వీటికి సెప్టెంబర్ 3 లోపు దరఖాస్తు చేసుకోవాలని చెప్పి కూడా మంత్రి సూచించారు. ఇక ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తుంది. ఇక ఇది సంబంధించి గ్రామీణ ప్రాంతాల్లో ఇక ఖాళీ జాగా ఉంటే ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయల సాయం అందిస్తోంది. ఇక పట్టణ ప్రాంతాల్లో మాత్రం టవర్స్ నిర్మించి ప్లాట్లను కేటాయిస్తున్నారు. ఇక ఇందులో ప్రభుత్వం 5 లక్షల సాయం చేస్తుండగా ఇక లబ్ధిదారులు 6 లక్షలు సొంతంగా భరించాల్సి ఉంటుంది. ఇక మొత్తంగా 11 లక్షలతో ఇంటిని నిర్మించి లబ్ధిదారులకు అందించనున్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే ఒకవైపు ఏదైతే అర్హులైనటువంటి వారందరినీ కూడా గుర్తించడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఏడాది బోనాల నాటికి మేము అందజేస్తామని చెప్పి ఇప్పటికే మంత్రి స్పష్టం చేశారు. ఆ దిశగానే అడుగులు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ వేణుగోపాల్.